పర్యాటక అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. కానీ టూరిజం శాఖ మాత్రం వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతోంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్న పర్యాటకులు కనీస సౌకర్యాలు లేక అసహనంతో వెనుదిరుగుతున్నారు. పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఉమ్మడి వరంగల్. 1000 స్తంభాల గుడి, కిల్లా వరంగల్, రామప్పలో శిల్పకళా వైభవం, లక్నవరం జల సోయగాలు వర్ణించలేం. పైగా ఈ మధ్య సినిమా షూటింగులు ఎక్కువ కావడంతో చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను తిలకించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆఫీసులకు సెలవు పెట్టి ఉన్న పనులు వాయిదా వేసుకుని సరదాగా పర్యాటక ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కానీ టూరిజం అధికారుల తీరు పర్యాటకుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసేలా చర్యలు చేపట్టామని గొప్పగా చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లక్నవరంలో సాధారణ బోటింగ్ స్పెషల్ అట్రాక్షన్. దీనికి తోడు ఈ మధ్య రెండో ఉయ్యాల వంతెన కూడా నిర్మించారు. ద్వీపంలో ఉండే లక్నవరం చుట్టూ ప్రకృతి సోయగాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ తనివితేరా తిలకించేలా ప్లాన్ చేసుకుని వస్తున్న టూరిస్టులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. టూరిస్టుల వాహనాలను పార్కింగ్ పేరుతో 3 కిలోమీటర్ల అవతల నిలిపివేస్తున్నారు. దీంతో వృద్ధులు, చిన్నారులు అంత దూరం నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. పైగా ట్రాఫిక్ జామ్తో గంటల కొద్దీ నరకం అనుభవిస్తున్నారు. దీంతో లక్నవరం వెళ్లాలంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు మేమందరం కలిసి 20 మంది మినీ బస్సులో వచ్చాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదని ఇక్కడ ఆపేసారు. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వాళ్ళంటే నేనంటే నడుచుకుంటూ వెళ్తా, ఫ్యామిలీ లేడీస్ పిల్లలు నడవాలంటే ఇబ్బందే కదా. 3 కిలోమీటర్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. మధ్యలో ఆపేశారండి. 100 రూపీస్ డబ్బులు కట్టామండి. అక్కడికి లోపలికి కొనియట్లేదు. ఇక్కడ మధ్యలో ఆపేశారు. చిన్న బాబుని పట్టుకొని నడవాలంటే మాకు కష్టంగా ఉందండి. చిన్న బాబు 5-6 నెలల బాబు. ఇప్పుడు రామప్ప, లక్నవరం, అక్కడి నుంచి వరంగల్లోని భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, కిల్లా వరంగల్ చూసేందుకు టూరిస్ట్ ఏజెన్సీలు, ప్రైవేటు ట్రావెల్స్ ప్లాన్ చేస్తున్నాయి. అన్నీ తనివితేరా చూసి అనుభూతి పొందాలని భావించే పర్యాటకులకు చివరకు నిరాశే మిగులుతోంది. లక్నవరంలోనే చాలా టైం వేస్ట్ అవుతోంది. తీరా నగరానికి వచ్చాక లైటింగ్ లేదంటూ ఎంట్రీని క్లోజ్ చేస్తున్నారు. కాకతీయ కోటల్లో ఉన్న అందాలను చూడకుండానే వెనుతిరగాల్సి వస్తోందని పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో కూడా ఒక సిటీ, అలాంటి స్థలానికి వచ్చినప్పుడు 6:30 వరకే టైం అని చెప్తున్నారు. బట్ చాలా దూరం నుంచి కొందరు 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయాణించిన వాళ్ళు, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. ఆ టైం పెంచాల్సి వస్తుంది. అదే కాకుండా ఎక్కడి నుంచి అయితే విజిటర్స్ వచ్చిందో విజిటర్ సాటిస్ఫాక్షన్కి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు లేవు. టికెట్ అయితే పెట్టిండ్రు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చక్కగా చేయలేదు. కింద ప్లాస్టిక్ కవర్సు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. తర్వాత లోపల గార్డ్స్ కూడా లేరు. అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ కూడా నీళ్లు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, గ్రీనరీ కూడా మెయింటైన్ చేయట్లేదు. అదేవిధంగా 6 తర్వాత ఇది డార్క్ అయిపోతుంది. ఆల్రెడీ స్టోన్స్ నల్లగా ఉంటాయి. మళ్ళీ చీకటి అయినప్పుడు సందర్శకులకు కనపడడానికి వీలుగా లేదు. దానికి లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చక్కగా లేదు. 1000 స్తంభాల గుడి ఒకటి ప్లస్ ఇదొక ఫోర్ట్ చూడడానికి వచ్చాము. బట్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్రెడీ 5 అయింది. వీళ్ళు ఏమంటున్నారంటే టికెట్ తీసుకున్నారంటే 6 o'clockకి క్లోజ్ అని చెప్తున్నారు అనమాట. బట్ ఇంకా మాలాంటి సందర్శకుల కోసం కొంచెం టైం పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. సినిమాల్లోని టీవీల్లోని చూడడమే కానీ వరంగల్ ఎప్పుడు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 1000 స్తంభాల గుడి ఒకటి, ఈ ఫోర్ట్ ఒకటి చూసి మాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. కోటలో ఏర్పాటు చేసిన లేజర్ షో పర్యాటకుల్ని ఆకట్టుకోలేకపోతోంది. లైట్లతో బోరింగ్ స్టోరీ పదే పదే వినిపించి విసిగిస్తున్నారనే టాక్ ఉంది. దానికంటే శిల్పాల అందాలను చూసేలా లైటింగ్ ఏర్పాటు చేయాలంటున్నారు. మొత్తానికి పర్యాటక ప్రాంతాలపై టూరిస్టులు ఆకర్షితులవుతున్నా టూరిజం శాఖ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎప్పటికైనా పర్యాటకులు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.